జనరేషన్ జెడ్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. భిన్నంగా ప్రయత్నిస్తూ నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ జెన్ జెడ్లోనే అనారోగ్య సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. యువతలోనే గుండె జబ్బుల సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. రెగ్యులర్ హెల్త్ చెకప్లతో గుండెను కాపాడుకోవచ్చంటున్న నిమ్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. యూత్లోనే ఎక్కువ మందికి హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలా మందికి స్టంట్స్ కూడా చిన్న వయసులో వేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. అసలు చిన్న వయసులో ఎర్లీ ఏజ్లో ఉన్నటువంటి యూత్లో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఏమేమి రీజన్స్ ఉన్నాయి, ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఏం చేస్తే ఈ జెన్ జెడ్ ఆ బీట్ను కూడా మిస్ అవ్వద్దు, అన్నిటిని మిస్ అవ్వద్దు అనుకుంటున్నటువంటి ఈ జెన్ జెడ్ బీట్ను కూడా మిస్ అవ్వద్దు అంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి మనం ప్రజెంట్ నిమ్స్ హాస్పిటల్లో నిమ్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి వీటన్నిటి కూడా ఆన్సర్ తెలుసుకున్నాం. సార్, ముందుగా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జెన్ జెడ్లో ఎక్కువ మందికి ఎందుకు హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, రీజన్స్ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? దీనిని చూస్తే దీనికి రకరకాల కారణాలు. ఒకటి వచ్చేసి ఆరోగ్యపరంగా సరిగా శ్రద్ధ తీసుకోకుండా చిన్న వయసులోనే అనేక రకమైనటువంటి జీవనశైలిలో మార్పులు, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్ అడిక్షన్ కానివ్వండి, ఇలాంటి చెడు అలవాట్లతో ఒక ఆరోగ్యం దెబ్బతిని అది గుండెపోటుకు లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అవకాశం ఉంటుంది. సో యంగర్ జనరేషన్ మొట్టమొదట ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే రెగ్యులర్ వ్యాయామం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మనం 10 అడుగులు పోవాలన్నా కానీ బైక్ మీద పోతారు, కానీ నడుచుకుంటూ పోయేటువంటి జనరేషన్ చాలా తక్కువ కనిపిస్తారు మనకు. సో కనీసము వారానికి 2-3 రోజులైనా కనీసం ఒక 4-5 కిలోమీటర్లు వాక్ చేస్తూ, రెగ్యులర్ వాక్ లేకపోయినా కనీసం ఇంటి దగ్గర ఏదైనా పనులున్నా కానీ బైక్ను వదిలేసి నడుచుకుంటూ పోవడం అనేది కొంతవరకు వ్యాయామం లాగానే పనిచేస్తుంది. అది కూడా ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్ని కాకుండా రెగ్యులర్గా, ఇప్పుడు ఏ విధంగా ప్రతి ఇయర్ మనం పండుగలు ఎట్లా జరుపుకుంటామో, మన బర్త్డేలు ఎట్లా జరుపుకుంటామో అలాగే ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్కి తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ సింపుల్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగరు, బీపీ చెక్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటే ప్రారంభ దశలోనే షుగర్ కానివ్వండి, బీపీ కానీ బయటపడింది అనుకోండి, మనం దానికి ప్రారంభ దశలో ఒక బీపీ కానీ షుగర్ కానీ చాలా ఆరంభ దశలో ఉంటే కన్నా జీవనశైలిలో మార్పులతో కూడా అవి కంట్రోల్ చేసుకునే అవకాశం. లేకపోతే లో మోతాదు మందులతోనే, ట్యాబ్లెట్స్తోనే ఆ బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఇవేంటంటే బీపీ అనేది సైలెంట్ కిల్లర్. మనము దాని ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ బయట వచ్చేంత వరకు దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ బయటపడవు. అందుకని రెగ్యులర్ చెకప్గా పోయి మన బీపీ అర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ అయిందనుకోండి, దానికి మనం సరైనటువంటి మందులు కానీ వాడుకుంటూ ఉంటే బీపీ షుగర్ కంట్రోల్గా ఉండి మీ జీవనశైలి ఆహారపు అలవాట్లు, ఈ జంక్ ఫుడ్ అనేది పూర్తిగా మానేయాలి. ఎస్పెషలీ హై కార్బోహైడ్రేట్ కంటెంట్, హై ఫ్యాట్ కంటెంట్, తర్వాత ఈ రిపీటెడ్ యూజ్ చేసినట్టు ఆయిల్స్తో చేసినటువంటి బజ్జీ లాంటివంటి కానివ్వండి, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న బేకరీ ఫుడ్స్ కానివ్వండి, ఈ పిజ్జాలు కానివ్వండి, వీటన్నిటికీ దూరంగా ఉండాలా. మనకు న్యాచురల్గా దొరికేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ, సాధ్యమైనంత వరకు నాన్ వెజిటేరియన్ కూడా తక్కువ తీసుకుంటూ, ఆయిల్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటూ, ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ కూడా యంగర్ జనరేషన్ చాలా త్వరగా ఎక్కువ అచీవ్మెంట్ చేయాలనేటువంటి ఒక ఆతృత కూడా ఉంటుంది వీళ్ళలో. దానికి సంబంధించి ఆతృత ఉన్న దానికి రెగ్యులర్గా, అంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో పోయేటట్టు ప్లానింగ్ చేసుకోవడము, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడము, ఎలాగ మన టార్గెట్ అచీవ్ చేసుకోవడానికి. ఈ మధ్య క్రికెట్ ఆడుతూ, ఫుట్బాల్ ఆడుతూ, లేకపోతే ఏదైనా వాకింగ్ చేస్తూ, రన్నింగ్ చేస్తూ చాలామంది యూత్ కుప్పకూలిపోతున్నారు. అసలు ఏంటంటారు దానికి రీజన్స్? సో దీనికి 2 రకాల కారణాలు. ఒకటి వచ్చేసి జెనెటికలీ మీడియేట్, అంటే వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు ఉంటాయి. హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటే గుండెలో కండరం పెరుగుతుంది. ఇది ఏంటంటే మనం డాక్టర్ రెగ్యులర్ చెకప్లో ఉన్నప్పుడే బయటపడుతుంది, లేకపోతే చివరిగా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయటపడుతుంది. అలా కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ సడన్గా పెరిగినప్పుడు, హార్ట్ రేట్ అనేది తీవ్ర స్థాయిలో పెరిగిపోయి వెంట్రుకులర్ టకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, ఇట్లా కొన్ని జెనెటికల్గా మీడియేటెడ్, అంటే వంశపారంపర్యంగా కుటుంబంలో కొన్ని జెనెటికల్గా వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి. ఇవి రెగ్యులర్ చెకప్లోనే బయటపడతాయి. కానీ అంతకుముందు మనకు చివరిసారి దశవంత వరకు కంప్లైంట్స్ పేషెంట్కి రావు. అటువంటప్పుడు వీళ్ళు రెగ్యులర్ చెకప్లో ఉన్నప్పుడే ఇట్లాంటి విషయాలు బయటపడి దాని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సడన్ కార్డియాక్ డెత్. సెకండ్ థింగ్ వచ్చేసి హార్ట్ అటాక్ ఇది సడన్ కార్డియాక్ డెత్కి అనదర్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఏంటంటే యంగర్ జనరేషన్లో కూడా ఈ
పోస్ట్ కోవిడ్ దీని తర్వాత ఏంటంటే హైపర్ కోయాగుబుల్ స్టేట్ అంటే రక్తం గడ్డగట్టే స్థితి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళలో కూడా కొద్దిగా హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా జరగడం జరుగుతూ ఉంటుంది. క్రానిక్ వాస్కులైటిస్ అంటే లాంగ్ టైంలో వాస్కులర్ ఇన్ఫ్లమేషను అంటే గుండె రక్తనాళాల్లో ఒక రకమైనటువంటి వాపు ఎన్నో నెలలుగా జరిగిపోతుంది. ఇటువంటి వాళ్ళలో కూడా సడన్గా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలన్నిటికీ పరిష్కారము రెగ్యులర్గా హార్ట్ చెకప్ రెగ్యులర్గా చేయించుకోవడమే యంగర్ జనరేషన్కు సచ్చేటువంటి సలహా. దీంతో పాటు స్క్రీన్ టైం అనేది కూడా ఈ మధ్య బాగా పెరిగిపోయింది. WHO చెప్పిన దాంట్లో కూడా ఈ స్క్రీన్ టైం పెరగడం వల్ల కూడా చాలా మందిలో అంటే 80% ఆఫ్ ద యూత్లో ఈ హార్ట్ స్ట్రోక్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఇందాక హార్ట్ అటాక్స్ కానీ అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో వాళ్ళకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మీకు ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకే ప్లేస్లో కూర్చొని మీరు కదలకుండా ఉండే దానివల్ల ఒకటి వచ్చేసి జంక్ ఫుడ్ ఇటువంటి ఒబేసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ కొంతమందికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లోయర్ అంటే కింద కాళ్ళలో ఇలాంటివి సడన్గా బ్లడ్ క్లాట్స్ గుండె నుంచి ఊపిరితిత్తులకు పోతే గిన మనకు సడన్ కార్డియాక్ డెత్, సడన్ అక్యూట్ పల్మరీ ఎంబాలిజం అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సాధ్యమైనంత స్క్రీన్ టైం తగ్గించుకుంటూ, ఇంకొకటి ఏంటంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకే దగ్గర మనం స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని అన్నిటికీ అవాయిడ్ చేయడానికి మీ వర్క్ పరంగా ప్రొఫెషనల్గా చూసుకోవాల్సిందే. బట్ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం, కొన్ని ఎక్సర్సైజ్ ఫాలో చేయడం, మీ స్క్రీన్ టైం లేకుండా సాధ్యమైనది ఇంటి దగ్గర ఒకటి సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి దాని మీద ఎక్కువసేపు పని చేయడము, ఇలాంటివన్నీ తగ్గించేసుకొని కేవలం ప్రొఫెషనల్గా మీకు ఎంత అవసరం ఉంటే అంత మాత్రం చూసుకుంటే మిగతా టైంలో వ్యాయామం ఇట్లాంటివి చేసుకునే దానివల్ల కూడా యువకులకు జాగ్రత్తగా వాళ్ళకి హార్ట్కి సంబంధించిన జబ్బులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీరందరూ కూడా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే ఈ గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు. తద్వారా మీరు బీట్ను మిస్ అవ్వరు, మీరు అనుకున్న లక్ష్యాన్ని కూడా సాధించే ఛాన్స్ ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.